అప్పుడే మొదలెట్టేశాడా? ఎక్కడ నేను చేస్తున్నావో తెలుసుకోవచ్చా? తెలుసుకోవడానికి నువ్వేమి బాధ్యత గల తండ్రివి కావు, చెప్పడానికి నేనేమి బాధ్యత గల కొడుకుని కాదు. అవసరమా మనకి? మందు కలుపు, వస్తున్నా. ఆరాలు ఎక్కువ చాలా ఉంది. ఇదిగో పోయి. ఇంతకీ మీ అమ్మాయాడా? పెరట్లో కూర్చొని చదువుకుంటాందిరా. అబ్బా, దానికి మధ్య చదువు చాలా ఎక్కువైపోయింది రానోయ్. ఏంటి ఆమ్లెట్ లేకుండా మందు తాగుతున్నావు? మీ ఆవిడకి చెప్పి ఒక ఆమ్లెట్ వేయించు. వస్తున్నానండి. చూడు అబ్బాయికి ఆమ్లెట్. గుడ్లు లేవండి, అయిపోయాయి. అదేంటి, నిన్నేగా డజన్ తెచ్చా? ఆయన మధ్యాహ్నం నుండి తాగుతానే ఉన్నారు. అదే ఆనాటి జ్ఞాపకాలు చెబుతూ ఉంటే వింటూ తింటూ తాగుతూ ఉంటే అయిపోయి. గుర్తుందా సువర్ణ? కోట్ల వల్ల రైలు పెట్టేసి తుఫాను, గూడ్సు బండి, సింహ చీకటి. మీ దరిద్రం చూడలేకపోతున్నా. అయినా మీ ఇద్దరు దరిద్రం మధ్య నేనెందుకు ఇక్కడ? నేను పోయి గుడ్లు తెచ్చుకుంటా. నా ముందు పట్టుకుపోతావారు అసలు ఇప్పుడు చాలా ఇల్లు ఇలా మోసల ప్రేమ కదా. అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ ఖచ్చితంగా గుడ్లుండే ఉంటాయి. ఓ పాలు అడిగి చూస్తే పోలా? అమ్మా, అమ్మోయ్, ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు పాపం. మీ దగ్గర కొద్దిగా కోడిగుడ్లుంటే ఇస్తారా? మేమున్నది నీలాంటి తాగుబోతులకు ఇవ్వటానికి కాదురా, పేద పిల్లలకి, అనాథ పిల్లలకి, చదువుకుని చిన్న పిల్లలకి ఇవ్వటానికి. మంచిదమ్మా, మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సెన్నోళ్ళు బాగుపడేది. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. దండవమ్మా తల్లి, ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబోయ్. ఏంది దొక్కతే బయట కూర్చొనుంది? ఎన్నిసార్లు తిరుగుతున్నా చూడదేంటబ్బా. చూడవే, చూస్తుందా చూడనట్టు నటిస్తుందా? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? నేను నిన్నెప్పుడో చూసా. ఓ చూసావా? ఏంది బయట కూర్చున్నావు? ఇంట్లో కరెంట్ లేదు. అదేంటి, ఊళ్ళో అందరికీ ఉందిగా, మీ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఏమో. వచ్చి చూడనా? చూడు. ఫ్యూజ్ ఎక్కడా? అక్కడ. ఫ్యూజ్ పోయిందంతే. సరే, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? లోపలికి రానా అని అడగొచ్చు కదా, ఎందుకీ డొంక తిరుగుడు? అంటే ఇప్పుడే కదా పరిచయం, అలా ఎలా అడిగేస్తాం? పర్వాలేదులే, రా. ఇంతకీ నీ పేరేంటో? పార్వతి. మరి నా పేరు అడగవా? చెప్పు. కోటేశ్వరరావు, బాల కోటేశ్వరరావు. ఇంతకీ మీ ఇంట్లో ఎవరు ఉండరా? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నానమ్మ కొంట్లో బాలేదు, అందుకే నాన్న ఊరెళ్ళారు. అవును, ఇన్ని రోజులు నాకు కంటపడలేదేంది నువ్వు? ఖాళీగా ఉన్నవాళ్ళు ఊరుని చూడకపోవచ్చు కానీ ఊరు ఖాళీగా ఉన్న వాళ్ళని చూస్తుంది. అయితే ఎప్పుడో చూసావన్నమాట నన్ను. చూసాలే గాని ఇంత రాత్రి ఎక్కడికెళ్తున్నావు? రోజు రాత్రి నాకు మందుతో పాటు గుడ్డు ఆమ్లెట్ అలవాటు, లేదంటే నిద్ర పట్టదు. మా ఇంట్లో అయిపోయాయి, అందుకే బయటకు వచ్చా. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిలే గాని ఆగు, నేను ఆమ్లెట్ వేసిస్తా. హలో, ఆమ్లెట్ సంగతి సరే, మరి మందు ఉండాలిగా. అక్కడ మా నాన్నదుంది, తీసుకో. నీకేం ఇబ్బంది లేదు కదా? ఉంటే నేను నీకు చెప్పనుగా. మగాడు సంధిస్తేనే ఆగడు, ఇంకా ఆడ సంధిస్తే మగాడు ఆగుతాడా? ఎందుకే మందెక్కడా? ఏంటి, రాత్రి నేను ఇక్కడే పడుకున్నానా? అవును. ఓ,
అంటే మంది ఎక్కువైపోయి ఇక్కడే పడుకున్నానేమో, ఏమనుకోకు. ఏమన్నా అనుకుంటే అరిచేదాన్ని, లేవగానే నవ్వేదాన్ని కాదుగా. అవును, ఇక్కడ ఒకటే మంచం ఉంది, మరి రాత్రి నువ్వెక్కడ పడుకున్నావు? ఇంకెక్కడ పడుకుంటా, నీ పక్కనే పడుకున్నా. అవునా? ఛే, తెలిస్తే అంత తాగేవాడిని కాదుగా. సరే నేను వెళ్తా, కాలేజ్ టైం అవుతోంది. నువ్వు వెళ్ళేటప్పుడు తాళాలు ఆ గూట్లో పెట్టేళ్ళు, మర్చిపోకు. కొంచెం ఆ మొహం కడుక్కుని వెళ్ళు, తాగి తాగి ఎంతొబ్బిందో. సరే. ఇంత తాగేశానంట్రా బాబు, మన గురించి ఆ అమ్మాయి ఏమనుకుందో ఏంటో. ఈడైంది ఒప్పుకుంటాడు. తాగేటప్పుడు కొంచెం చూసుకో. ఏమనమ్మా, ఎట్టగొన్నావు? ఏంద్రో ఇయా నుంచి వస్తున్నావు? రాత్రి మంది ఎక్కువ ఏడ పడుకున్నాను అర్థం కాలేదురా. మా ఇల్లు అనుకుని ఏనే పడుకున్నా, తల పగిలిపోతుందిరా బాబు. టీ తాగుదాం పదా. సరేదా, పెద్ద పీకే పని ఏముంది మనకి. అమ్మా పంది బలిసే నిన్నెక్కడ రతొక్కేది. అవునరా మావా, ఏంది వారం నుంచి కనపట్లా? ఏం చెప్పమంటావురా నా బాధ. ఇంట్లో వాళ్ళు చిరాకు దుప్పిస్తుంటే తట్టుకోలేక తీర్థయాత్రలు పోయించారు. బరువులు బాధ్యతలు బాగా ఎక్కువైపోయారా నీకు? ఏదో లేనా. ఎవడ్రాయుడు ఊళ్ళో ఇంత స్పీడ్ గా వస్తున్నాడు? అరే చందుగా, ఎవడ్రా నువ్వంట్రా. నీకెందుకురా కారు? సెకండ్ హ్యాండా? వచ్చే వారం హైదరాబాద్ వెళ్ళి ఓలా క్యాబ్ లో కార్ పెట్టి డ్రైవర్ గా సెట్ అయిపోతాం అనుకుంటున్నాను రా. ఊర్లో పొడవలేదు, ఓలాలో ఏం పొడుద్దామని. సరే దిగరా, సరదాగా ఒక రౌండ్ వేద్దాం. అరే మరేమ్మా ఎక్కరా? జాగ్రత్త రా బాబు, ఉన్నదంతా తాగడి పెట్టుకున్నాను. ఏంద్రా పోలీసులు వచ్చారు? రాత్రి అడిగి ఏం చేసినావు నువ్వు? కార్ ఎవరిదమ్మా? నాదే సార్. రే నువ్వు పోరా. ఎరా పొద్దున్నే మందేశారా? పొద్దున్నే మంది ఎందుకు వేస్తాం సార్, రాత్రి తాగిందే ఇంకా దిగలేదు. రే నువ్వు ఇటు రారా. రా నాన్న. ఏం పని చేస్తుంటారా మీ ఇద్దరు? పని చేసే వయసు ఇంకా రాలేదు సార్. మిమ్మల్ని చూస్తే భూమి ఎప్పుడు పుట్టిందని అడిగే బదులు మీరెప్పుడు పుట్టారని అడగచ్చు. అలాంటిది మీరు వయసు గురించి మాట్లాడతారేంట్రా దరిద్రంగా. ఏ రామకృష్ణ, జీబెక్కివయ్యా. సరే సార్. ఎందుకు సార్? భయపడకండ్రా, నేను మిమ్మల్ని ఏం చేయను. ఒకసారి మీ ఊరంతా చూపించండి. చూడండి, ఊరంతా దోచుకునే ఒక దొంగల ముఠ ఊర్ల మీద పడి తిరుగుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఊళ్ళోకి ఎవరైనా కొత్తగొచ్చినా, ఏ మాత్రం అనుమానం వచ్చినా ఇదిగో నా నంబర్కి ఫోన్ చేయండి. ఓకే? అటగే సార్. రామకృష్ణ, బండి తీయమ్మ. ఆయనమ్మా నువ్వులోకి ఎవడొస్తాడులే, తీసుకోరా. నేను ఎక్కడ పెట్టుకునేదిరా దీన్ని? ఏం బాస్ ఇది? ఏంటిది ఎట్లా చూసుకుంటూ వెళ్తుంది? పార్వతి, 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 ఓయ్ పార్వతి. ఏదిదే? ఓ స్నానం చేస్తుందా? రాని దీని పని చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు సాయంత్రం ఎందుకలా చిరాగ్గా చూసావు? నువ్వు చూసినప్పటి నుంచి నాకు లోపల నుంచి చిర్రెత్తుకొస్తుంది. అందుకే అడిగేద్దాం కడిగేద్దాం అని వచ్చా. అది ఇక్కడ అడిగేది? నేనంతే, అనిపిస్తే ఎక్కడికైనా వస్తా, ఏమైనా అడుగుతా. సరే, నేను లోపలికెళ్ళి బట్టలు మార్చుకుంటా, నువ్వు కాసేపు ఆగి ముందు నుంచి రా. వస్తా. ఈలోగా ఒక క్వార్టర్ గుద్దేసి వస్తా. నువ్వెందుకలా చూసావు నాకు చెప్పాల్సిందే, నేను వినాల్సిందే. సరే.